హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ది గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. బలపడితే స్థిరపడతాం అనే టాపిక్ మీద కొద్దిగా తెలుసుకుందామండి. బలము, స్థిరము. బలపడాలంటే ఏం కావాలి? చక్కగా ఫిజికల్గా బలపడాలి. స్థిరపడాలంటే మానసికంగా స్థిరపడాలి. బలపడాలంటే మనం ఎక్కడున్నామో, ఏ జాబ్లో ఉన్నామో, ఏ వర్క్లో ఉన్నామో, ఏ బిజినెస్లో ఉన్నామో అందులో ఖచ్చితంగా మనం స్కిల్స్ సంపాదించాలి. ఎప్పుడైతే స్కిల్స్ సంపాదించి ఉన్నత స్థితికి వస్తావో అప్పుడు బలం పెరుగుతుంది. ఖచ్చితంగా స్థిరత్వం అనేది వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఫిజికల్గా బలంగా ఉంటావో మెంటల్గా స్థిరంగా రావడానికి కారణం ఉంది. ఎందుకంటే మనము ఫిజికల్గా షేక్ అయితే మెంటల్కు షేక్ అవుతాం. జ్ఞానేంద్రియాలు ఎప్పుడు కూడా మరి మనసు మీద ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా జ్ఞానేంద్రియాలని అదుపులో బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. అసెట్ వర్గాలను బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. ఎమోషనల్ థింగ్స్ బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. అంటే ఖచ్చితంగా మనం ఫిజికల్గా బాగుండాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. స్లీప్ బాగుండాలి. ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడు మెంటల్గా ఒక చిన్న ధ్యానాన్ని యాడ్ చేసుకున్నట్లయితే మనస్సు ఆలోచనలు తగ్గుతూ వచ్చి స్థిరత్వానికి వస్తాయి. అప్పుడు మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో మనం ఏమనుకుంటే అది సాధించగలం. ఏ పాయింట్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్.